భగవద్గీత 6వ అధ్యాయం 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణ పది. ఓ మహాబాహువులు కలిగిన కృష్ణ, ఆధ్యాత్మిక మార్గంలో భ్రమితుడైన అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక భౌతిక జయాలు రెండింటి నుండి పతనం చెంది ఏ రంగంలోనూ స్థానం లేకుండా చెదిరిన మేఘంలాగా నశించడా అని అర్జునుడు ప్రశ్నించాడు. అభివృద్ధికి రెండు మార్గాలు ఉన్నాయి. లౌకికులకు ఆధ్యాత్మికతలో ఇష్టం ఉండదు కనుక వారు ఆర్థికాభివృద్ధి ద్వారా, భౌతిక ప్రగతిలో లేదా తగిన కార్యాల ద్వారా ఉన్నత లోకాలను చేరుకోవడంలో ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు. మనిషి ఆధ్యాత్మిక మార్గాన్ని చేపట్టినప్పుడు అన్ని భౌతిక కార్యాలను మానివేయాలి. అన్ని రకాలైన నామమాత్ర భౌతిక సౌఖ్యాలను త్యాగం చేయాలి. సాధకుడైన యోగి విఫలుడైతే బాహ్యానికి రెండు విధాలుగా నష్టపోతాడు. అంటే అతడు భౌతిక సౌఖ్యాన్ని కానీ ఆధ్యాత్మిక విజయాన్ని కానీ అనుభవించలేడు. అతడు చెదిరిన మేఘంలాగా స్థానం లేకుండా పోతాడు. ఆకాశంలో మేఘం ఒక్కొక్కప్పుడు చిన్న మేఘం నుంచి విడిపోయి పెద్దదానితో కలుస్తోంది. కానీ అది పెద్దదానితో కలవలేకపోతే గాలిలో కొట్టుకొని పోయి విశాల ఆకాశంలో జాడ లేకుండా పోతోంది. బ్రహ్మము పరమాత్మ భగవానునిగా ప్రకటమయ్యే దేవదేవుని అంశయని, నిజానికి ఆధ్యాత్మిక స్వరూపుడునని మనిషి తెలుసుకునే దివ్యానుభూతి మార్గమే బ్రాహ్మణ పది అనబడుతోంది. శ్రీకృష్ణ భగవానుడు పరతత్వం యొక్క సంపూర్ణ రూపము. అందుకే ఆ పరమపురుషునికి పూర్తిగా శరణాగతుడైన వ్యక్తి సఫల యోగి అవుతాడు. బ్రహ్మము పరమాత్మానుభూతి ద్వారా ఈ జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి అనేక జన్మలు పడతాయి. బహూనాం జన్మనామంతే. అందుకే భక్తి యోగం అంటే ప్రత్యక్ష విధానమైన కృష్ణభక్తి భావనయే పరమోత్కృష్టమైన దివ్యానుభూతి మార్గము. జై శ్రీకృష్ణ.